ఇండియా బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 ఈరోజు జరిగింది. ఈ మ్యాచ్లో మొదటగా ఇద్దరికి అరగ్రేట మ్యాచ్ జరిగింది. అదే మన తెలుగు కుర్రాడైనటువంటి నితీష్ కుమార్ రెడ్డి అలాగే మయాంక్ యాదవ్. ఇతను స్పీడ్ బౌలర్. అంతేకాకుండా ఇతను ఆడిన మొదటి మ్యాచ్లోనే తన పేరిట ఒక రికార్డు సృష్టించాడు. అదేంటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా బాల్స్ పరంగా కూడా ఇండియాకు ఇది పెద్ద మెజార్టీ, అది కూడా తెలుసుకుందాం. మొదటగా బ్యాటింగ్ వచ్చినటువంటి బంగ్లాదేశ్ను హర్షదీప్ సింగ్ వికెట్ల పతనానికి పునాది వేశాడు. ఇతను బౌలింగ్ చేస్తుంటే నిప్పులు చెరిగే బంతుల్లాగా ఉన్నవి. తర్వాత ఇంకా మయాంక్ యాదవ్ కూడా బౌలింగ్ చేసుకున్న తన ఫస్ట్ ఓవర్లోనే మేడిన్ ఓవర్ చేయడం వల్ల ఇప్పటి వరకు థర్డ్ ఇండియన్ బౌలర్ తన మొదటి మ్యాచ్లో మేడిన్ చేసిన వాడిగా ఉన్నాడు. అంతకంటే ముందు ఎవరున్నారంటే అజిత్ అగాకర్ సౌత్ ఆఫ్రికా మీద ఉంటే హర్షదీప్ సింగ్ ఇంగ్లాండ్ మీద చేశాడు. ఇప్పుడు ఇతను మూడో వాడు. మొదటి మ్యాచ్లోనే మొదటి ఓవర్ మేడిన్ చేసినటువంటి మూడవ ఇండియన్ బౌలర్గా రికార్డుకి ఎక్కాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఏకంగా 3 వికెట్లు తీశాడు. అంతేకాకుండా వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా అలాగే మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. కాకపోతే ఇక్కడ నాకు రవి బిష్నాయ్ని చూస్తే అయ్యో పాపం అనిపించింది. గత మ్యాచ్ల్లో చూస్తూ ఉంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రవి బిష్నాయ్ని పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని ఆల్మోస్ట్ 84 మ్యాచ్ల తర్వాత మళ్ళీ తీసుకున్నారు. ఇతనికి గౌతమ్ గంభీర్ యొక్క సపోర్టింగ్ ఉండడం వల్ల, అంతేకాకుండా గత 2వ సీజన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఐపీఎల్లో తనకి ఈ ఛాన్స్ వచ్చినట్టు అనిపించింది. కానీ ఒకరి ఛాన్స్ కోసం మరొకరు సాక్రిఫైస్ చేయాలి. అంతేకాకుండా గంభీర్ కావాలనే పక్కన పెట్టాడా అనిపించింది. నా ఒపీనియన్ అయితే మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చూస్తే 19.5 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 127కు ఆల్అవుట్ అయింది. ఇక్కడ ఇండియన్ బౌలర్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా బంగ్లాదేశ్ బ్యాటర్లను చూస్తే కెప్టెన్ అయినటువంటి బంగ్లాదేశ్ శాంటనో 27 రన్స్ చేయగా ఆల్రౌండర్ అయినటువంటి హసన్ మిరాజ్ 35 పరుగులు చేశాడు. ఇదే హైయెస్ట్ స్కోరు వాళ్ళ టీం తర్వాత నుంచి. ఇంకా మన ఇండియా 128 పరుగుల టార్గెట్తో దిగినటువంటి ఇండియాకు ఓపెనర్లు మంచి శుభారంభమే ఇచ్చారు. అలాగే కెప్టెన్ సంజు శాంసన్కు ఓపెనర్గా ప్రమోట్ చేశాడు. తనకి ఇచ్చిన అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో 19 బాల్లు ఎదుర్కొన్నటువంటి సంజు శాంసన్ 29 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు ఉన్నవి. అంతేకాకుండా మరో ఓపెనర్ అయినటువంటి అభిషేక్ శర్మ 7 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు 1 6 ఉన్నది. తర్వాత కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 29, దాంట్లో 2 ఫోర్లు 3 6లు ఉన్నవి. నితీష్ కుమార్ రెడ్డి 15 బాల్లకు గాను 16 అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 39 పరుగులు, అలాగే 5 ఫోర్లు 2 6లు ఉన్నాయి. చివరి బాలు తను యాటిట్యూడ్ షాట్తో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి హర్షదీప్ సింగ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో కేవలం 11.5 ఓవర్లకే మ్యాచ్ను ముగించడం విశేషం. అంతేకాకుండా బాల్స్ పరంగా 100 పైనే రన్స్తో చేజింగ్లో ఇండియాకి ఇదే హైయెస్ట్ బాల్స్ మిగిలించింది. ఏకంగా 49 బాల్ల తేడాతో గెలవడం నిజంగా ఇది ఒక రికార్డ్. అంతేకాకుండా ఇండియాకు ఇది వరుసగా 8వ విజయం కావడం విశేషం. మనకు గతంలో వరుసగా 12 మ్యాచ్లు గెలిచింది హైయెస్ట్ రికార్డు కాక, ఇప్పుడు 8 మ్యాచ్లతో దానికి రికార్డు బ్రేక్ చేస్తారా లేదా వెయిట్ చేద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి. అంతేకాకుండా 3 వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.